నమస్తే, నేను మీ తేజ. టాలీవుడ్ సింగర్ మంగ్లీ అయితే ఈమె రీసెంట్ గా మైక్రో ఫైనాన్స్ అనే ఒక వివాదంలో చిక్కుకుంది. రోజు రోజుకి ఈ గొడవ కాస్త చాలా ముదురుతుంది. ఎవరైతే మోసం చేశారో వాళ్ళ పేర్ల కన్నా ఎక్కువగా మంగ్లీ పేరే బయట వైరల్ అవుతుంది. తనకే చాలా డ్యామేజ్ అవుతుంది. సో రీసెంట్ గా సజ్జనర్ గారిని కూడా మంగ్లీ గారు కలిశారు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నాకు సంబంధం లేదని చెప్పారు. బాధితుల పక్షాన నేను నిలబడతానంటూ కూడా ఆమె మాట ఇవ్వడం అయితే జరిగింది. బట్ మంగ్లీ వాళ్ళ బ్రదర్, మంగ్లీ వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మైక్రో ఫైనాన్స్ లో ఉన్నట్టుగా కూడా కొన్ని సాక్ష్య ఆధారాలు ఈ బాధితులు బయటకు అయితే చూపించడం జరుగుతూ ఉంది. ఒకసారి క్లియర్ గా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. బయట చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడతాం. నమస్తే మేడం. సో మంగ్లీ వివాదం చూసేసరికి గత వారం రోజుల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామే, అది కనిపిస్తా ఉంది. కానీ బాధితులు కొన్ని మంగ్లీకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ మోసాన్ని చూపించగలుగుతున్నారు, కానీ డైరెక్ట్ గా మంగ్లీ తప్పు చేసిన దాన్ని క్లియర్ గా చూపించలేకపోతున్నారు. ఒకవేళ మంగ్లీ క్లియర్ గా తప్పు చేస్తుంటే ఈ ఫ్రాడ్ ఈ కేసెస్ లో మంగ్లీ పేరు ఖచ్చితంగా ఉండాలి, కానీ ఎక్కడ కూడా మంగ్లీ పేరు లేదు. కేవలం అడ్వకేట్ సుబ్బారావుని బెదిరించింది, థ్రెటనింగ్ చేసింది అన్న కేసు మాత్రమే మంగ్లీ పైన ఉంది. ఏం చెప్తారు మేడం ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్ గురించి? ఇక్కడ నాకు ఒకటి క్లారిటీ నాకు అర్థం కానిది ఏంటంటేనండి, క్లారిటీ రాలేదు. ఇప్పుడు మంగ్లీ తప్పు చేయలేదు సరే అనుకుందాము, తప్పు చేయనప్పుడు మంగ్లీ ఏం చేసి ఉండాలి? ఎందుకు ఆవిడ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు? నా ఫస్ట్ క్వశ్చన్ అది. ఇప్పుడు వెళ్ళారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి, ఆవిడ ఎవరి మీద పెట్టారు కేసు? లాయర్ సుబ్బు మీద పెట్టారు. మరి మధు మీద ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు మధు వల్ల కదా ఈవిడ పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు నిన్నటి వరకు సుబ్బు మీరు ఫ్రెండ్స్, లాయర్ సుబ్బు ఈవిడ, ఎక్కడో తేడా వచ్చింది. తేడా వచ్చాక ఆయన బయటకు వచ్చి ఆయన మంగ్లీ పేరు ఎత్తారు. ఇది కదా జరిగింది, మనం చూసింది అది. మరి మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఎవరి మీద మీరు కంప్లైంట్ ఇవ్వాలి? సుబ్బారావు మీద ఇవ్వాలా, ఫస్ట్ మధు మీద ఇవ్వాలా? మధు మీద ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు సజ్జనార్ని ఎందుకు కలిశారు? సజ్జనార్ని కలిశాక మీరు ఆ వీడియో ఎందుకు వైరల్ చేశారు? ఆ ఫోటో ఎందుకు ఇన్స్టాలో పోస్ట్ చేశారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది బాధితులు అడుగుతున్న ప్రశ్న. 3వది, మీరు డీజీపీని ఎందుకు కలిశారు? సో వాట్ యు వాంట్ టు సే ఇస్, నా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు అని మీరు బాధితుల్ని భయపెట్టడానికి చేశారా అనేది ఇవాళ ప్రశ్న. మీకు అర్థమైందా? యాక్చువల్గా మంగ్లీ తప్పు చేయలేదు అనుకుందాం. వాట్ షీ హ్యాస్ టు డూ, తను వెళ్ళి ఒక ప్రెస్ మీట్ ముందు మామూలుగా పెట్టచ్చు. ముందు రోజు 2 లాయర్లు, నిన్న 4 లాయర్లు. వాట్ ఫోర్? మీరు తప్పు చేయనప్పుడు మీకు లాయర్లు ఎందుకు? ఫస్ట్ ప్రెస్ మీట్లో ఆవిడ ఎలా మాట్లాడింది, ఎంత అగ్రెసివ్గా మాట్లాడింది. శ్రీముఖి పేరు ఎందుకు తీశారు ఆవిడ అంటే డైవర్షన్ చేయడం, నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడ ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా ప్రెస్ను కూడా తప్పు పట్టింది. తన గురించి పర్సనల్ గా అవన్నీ వస్తాయండి. నేను సెలబ్రిటీని అంది కదా ఆవిడ ఆ రోజు. సెలబ్రిటీ అన్నప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి. మీరు సెలబ్రిటీ కాదనుకోండి, ఎవడు పట్టించుకోడు. పట్టించుకుంటాడా? నువ్వు సెలబ్రిటీ ఎలా అవుతావు? ఇంతమంది ప్రెస్ వాళ్ళు నిన్ను హైలైట్ చేస్తేనేగా. మీరు ఎదగడానికి ప్రెస్ కావాలి, మీ గురించి నెగిటివ్ చెప్తే ప్రెస్ చెడ్డది. అర్థమైందా మీకు? ఆవిడ ఏం చేసింది ఆ రోజు కూడా? మధు గురించి మాట్లాడలే, సుబ్బారావు మీద ఎలిగేషన్స్ చేసింది ఆ రోజు. నెక్స్ట్ డే ఏం చేసింది? నేను మధు మీద కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను అని చూపించట్లే. 23వ తారీఖు అంది. ఏ 23? సుబ్బారావు తోటి సహా పెట్టాను. యూ హ్యావ్ టు షో దట్. ముందు రోజు ఏమంది? కేసు గురించి అడిగితే మా లాయర్ మాట్లాడతాడంట. మా తమ్ముడు పేరు తీస్తున్నారని తమ్ముడిని ఒకసారి మొహం అలా చూపించింది. మరి తమ్ముడు మాట్లాడాలి కదా. శివ పేరు వచ్చింది కదా. నిన్నేమంటోంది? శివ రియల్ ఎస్టేట్కి వెళ్ళటానికి కారణం వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఊరికే వెళ్ళాడు, అంతేగాని ఫ్రెండ్స్ కాదు. ఊరికే వెళ్ళిపోతామా? మనం ఎవడైనా పిలిస్తే దారిని పోయాడు వెళ్ళిపోతామా? తలా తోకా లేకుండా మాట్లాడుతుంది, అది నేను చెప్తున్నాను. కాబట్టి ఆవిడ తప్పు చేసి ఉండకపోతే ఇంకొక పని, ముఖ్యమైన పని ఏం చేయాలంటే, ఆవిడ వాళ్ళ తండా వాళ్లే కదా వాళ్ళందరూ, 62 మంది కేసు పెట్టారు కదా. పెట్టినప్పుడు ఆ తండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా పేరు ఎందుకు తీస్తున్నారు? నేను తప్పు చేయలేదు కదా, నా పేరు మీకు ఎవరు చెప్పారు? మిమ్మల్ని ఎవరు డబ్బులు కట్టమన్నారు
అని స్టార్ట్ చేయి. ముందు అసలు బాధితుల్ని కలవాలామె. ఖచ్చితంగా అది కలిసి- జరగట్లా. కలిసి నా పేరు చెప్తున్నారు కదా మీరు, నా పేరు ఎందుకు చెప్తున్నారు, నేనేం తప్పు చేశా, నాకు ఎవిడెన్స్ చూపించండి, నేను వచ్చి మీతో మాట్లాడానా, నేను మిమ్మల్ని కలిశానా, లేకపోతే నా వాయిస్ ద్వారా ఏదైనా మెసేజ్ మీకు పెట్టానా, మీరు కొనుక్కోండి అని, మైక్రో ఫైనాన్స్లో చేరమని అని అడిగింది ఆవిడ. మా తమ్ముడు వచ్చి మాట్లాడా మీతో, నా పేరు వాడా అని వాడిని ఈడ్చుకొచ్చి 4 పీకాలు. వాళ్ళ తమ్ముడిని మధుని తీసుకురావాలి. మధుని తీసుకొచ్చి వీడు నా పేరు చెప్పాడా, నా చెల్లెల్ని చేసుకుంటానని చెప్పాడా మీకు అని అడగాలిగా వాళ్ళ ముందే. అప్పుడు మంగ్లీ ఏమయ్యేది, హీరోయిన్ అయ్యేది. ఈరోజు వీళ్ళందరూ కూడా ఈ వీడియోస్ అన్నీ రివర్స్లో ఉండేవి. అవునా కాదా? అవును. ఇదే కదా చేయాలి. ఇప్పుడు మీ మీద ఎలిగేషన్ వచ్చినా మీరు అదే చేస్తారు, నా మీద వచ్చినా నేను అదే చేస్తాను. నేను లాయర్ల దగ్గరికి వెళ్ళను, ముందు అవసరం లేదు. మనం తప్పు చేయనప్పుడు మనకి పోలీసులు అక్కర్లే, లాయర్లు అక్కర్లా, దెబ్బతిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, నువ్వు 4 కొడతావా కొట్టు, నేను తప్పు చేయలేదని నిల్చుంటాను నేను. అది మానేసి ముందు రోజు ఏమంది, నేను ప్రోగ్రాంలు వదులుకుని వచ్చి మాట్లాడతానా అంది. నిన్ననేమంది, నేను ప్రోగ్రాంలు వదులుకుని వచ్చానంది. వై దిస్ కాంట్రడిక్షన్? See, when you're talking to public or press, you have to be careful, doubly careful. మొన్న సెలబ్రిటీ నంది, నిన్న సెలబ్రిటీ నేను అనలేదు. ఆవిడ ఎవడు సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీ ఏంటి, మహా వాళ్ళే సెలబ్రిటీలు అని చెప్పుకోరు. యు ఆర్ ఎ గుడ్ సింగర్, మేమేం కాదని అంటల్లా. కాబట్టి ఇవాళ ఇష్యూ ఏంటంటే, మధు అనేవాడు ఎందుకు లొంగిపోయాడు, అక్కడ మీరు ఆలోచించండి. కథ అక్కడి నుంచి మొదలు పెట్టుకోండి. మధు అనేవాడు, పేరే కాకుండా హేమకాంత్ రెడ్డి పేరు వచ్చింది చెప్తా. ముందు మధు అనేవాడు మొన్న నేను అప్రూవర్ గా మారతానన్నాడు, నిన్న దొరికాడు. ఈ అప్రూవర్ గా మారతానడానికి వెనకాల మంగ్లీ ఉందా, ఇవాళ క్వశ్చన్ మార్క్ అది. అందుకే ఆయన మంగ్లీ పేరు చెప్పకుండా వేరే వాళ్ళ ఫోటోలు చూపించి హేమకాంత్ రెడ్డి డబ్బులు తీసుకెళ్లిపోయాడు అని చెప్తున్నాడు. అంటే మంగ్లీకి ఇన్వాల్వ్మెంట్ లేదనేది అతను చెప్పాలనుకున్నాడు, ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాడు. దట్టు నిన్ను కూడా హేమకాంత్ రెడ్డి పైన, అలాగే బాధితురాళ్ళు సరిత, వాళ్ళిద్దరి గురించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను చెప్తున్నది అదే, సరిత అనే ఆవిడ బాధితురాలా అని అడుగుతున్నాడు. సరే, ఆవిడ బాధితురాలు కాకపోతే ఆవిడకి కూడా మీతో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది కూడా చెప్పండి. అంటే మీరందరూ కుమ్మక్కై చేశారా, అంటే ఈ సరిత అనే ఆవిడ ఒక మీడియేటర్ గా పనిచేసిందా, ఎక్స్పోజ్ చేయండి. అప్పుడు సరితను ఎక్స్పోజ్ చేస్తే మీరందరూ ఎక్స్పోజ్ అవుతారు. మీకు అర్థమైందా? సో ఇది కేసు అనేది, ఇందులో ఒకళ్ళిద్దరు కాదు 10-15 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాకపోతే మంగ్లీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు, చెప్పుండొచ్చు. ఇంకొక మాట కూడా వచ్చింది మొన్న నాకు తెలియదు ఎప్పుడు, ఆవిడ తండాకెళ్ళి రాత్రి మంగ్లీ చెల్లెళ్ళు తండా వాళ్ళని అర్ధరాత్రి 2ంటికి కలిసారని ఒక టాక్ కూడా వచ్చింది. కాబట్టి నేను కష్టపడి వచ్చాను, నేను బంజారా అని మొన్న చెప్పుకుంది. నువ్వు బంజారావైనా, ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, మైనార్టీ అయినా, యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. తప్పు చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్ గా చేస్తావు, బంజారాగా చేయవు. మనం చెప్పేది ఏంటంటే, ఎవరు తప్పు బాధితుల్లో కూడా కొంతమంది బంజారా సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. మొత్తం వాళ్ళే 90% ఐ థింక్ దే ఆర్ బంజారాస్. వాళ్ళు ఏం చేశారు పాపం, మీరు 5% ఇస్తాను, 4% ఇస్తాను, మీకు ప్లాట్ ఇస్తామంటే కట్టారు, 5 లక్షలు అట్లా కట్టారు. ఇంకో ఫన్నీ ఏంటంటే, ఇప్పుడు మీరేమో ఎవరికైనా ప్రాణం పోతుంటే 5 రూపాయలు ఇవ్వరు ఎవరైనా కూడా, అంటే గబుక్కుని ఆలోచిస్తాం. కానీ 5 లక్షలు వాళ్ళు వితౌట్ రిసీట్ ఇచ్చారంటున్నారు. సో ఇప్పుడు అందుకని సిఐడి కేసు వెళ్ళింది, ఈడీ కూడా ఎంటర్ అవ్వాలి, సజ్జనారు దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. తప్పులేదు, ఎందుకంటే ఆయన ఈజ్ ఏ రైట్. కానీ సజ్జనార్ గారు మరి ఇప్పుడు కూడా ఇటువంటి అంశాలపైన వేగంగా ఆయన ఎక్స్ అకౌంట్ ద్వారా ట్వీట్స్ చేస్తారు. మరి చేయలేదు ఈసారి వరకు, దాదాపు 4-5 రోజులు అసలు బాధితుల వైపు ఎటు మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఫోటోలు రిలీజ్ చేస్తే కూడా మాట్లాడలేదు. మరి ఇక్కడ ఉంది కదా, అందుకని సజ్జనార్ గారు మాట్లాడాలని నేను అందుకే అంటున్నా, వారు స్పందించాలి. రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని తెలుస్తోంది. సో ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ఎటు తీసుకెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మంగ్లీకి 2 అంశాలు. ఒకటి, ఎవరో కేంద్ర మంత్రి తెలుసు అని అంటున్నారు. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వైసీపీ ప్రభుత్వం లేదు కాబట్టి మరి ఆవిడకి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరుగుతుంది. అంటే న్యాయం అంటే ఇక్కడ ఏదో ఆవిడ తప్పు చేయలేదని. ఆల్రెడీ లోకేష్ గారు కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యారు, బాధితులను